నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నానాటికి రాజుకుంటున్న సింగరేణి పట్టించుకొని ప్రభుత్వాలు. మసకపల్లిలో ఇసుక మాఫియా 100 లారీలతో దందా. అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్లో పోలీసుల కాల్పులు. దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో చర్య. ఖరీఫ్ సీజన్లోపే మరమ్మతులు. సమయానికి రైతులకు నీరిస్తాం. హైదరాబాద్ శివార్లలోని పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్లో నల్గొండ పోలీసులు కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి పాల్పడ్డారు. దీంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక రౌండ్ గాల్లోకి తుపాకులు కాల్చినట్లు పేర్కొన్నారు. అనంతరం 2 సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు. నడ్డాను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి తెలిపారు. 19 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. తదుపరి 20 రోజులలో సర్టిఫికేట్ మీ సేవలో గాని సచివాలయంలో గాని పొందవచ్చని తెలిపారు. ఈ సర్టిఫికేట్ వల్ల శరీరంలో ఏ భాగం ఎంత శాతం దెబ్బతిన్నది అనేది తెలుస్తుందని తెలిపారు. ప్రతి శుక్రవారం వికలాంగులకు సదరం క్యాంపు ద్వారా సదరం సర్టిఫికేట్ తనిఖీ చేసిన అనంతరం పర్సెంటేజ్ ప్రకారం అర్హులైన వారందరికీ సర్టిఫికేట్లు అందజేస్తామని తెలిపారు. అనర్హులకు సర్టిఫికేట్లు ఇవ్వబడవని, మధ్యవర్తుల మాటలు వినకుండా నేరుగా డాక్టర్ని సంప్రదించిన తర్వాత అర్హులైన వారందరికీ చెకప్లు చేసిన అనంతరం సదరం సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చూసుకొని ఎలిజిబుల్ ఉంటే వాళ్ళ అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. మధ్యలో ఎవరి మాట నమ్మద్దు దయచేసి. కొంతమంది ఉంటారు మీడియేటర్లు ఇప్పిస్తాం, వాళ్ళ మాట నమ్మద్దు. అవి జరగదు. అర్హులు ఉంటే ఎవరు అవసరం డైరెక్ట్ రావచ్చు, డాక్టర్ చెక్ చేసుకుంటూ పోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. 12 గంటల నుంచి 4 గంటల వరకు క్యాంప్. దయచేసి ఏదైనా ఉన్నా డైరెక్ట్ రండి డాక్టర్ దగ్గరికి చూసుకొని ఎలిజిబుల్ ఉంటే వాళ్ళ అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. మధ్యలో ఎవరి మాట నమ్మద్దు దయచేసి. కొంతమంది ఉంటారు మీడియేటర్లు ఇప్పిస్తాం, వాళ్ళ మాట నమ్మద్దు. అవి జరగదు. అర్హులు ఉంటే ఎవరు అవసరం డైరెక్ట్ రావచ్చు, డాక్టర్ చెక్ చేసుకుంటూ పోవచ్చు. ప్రతి శుక్రవారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముదిరాజ్ సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసిందని ముదిరాజ్ సంఘం నాయకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటూ రాష్ట్రంలో 8 సీట్లను గెలిపించామని తెలిపారు. తమ సంఘం తరఫున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్న పాలమూరు నాయకులతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులే కారణమంటూ అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత జిల్లా రేవంత్ రెడ్డిది కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలలో ఒక బీసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదేవిధంగా అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతోగానో పోరాడుతున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బీసీ నాయకులు అదేవిధంగా ముదిరాజ్ నాయకులు మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇందు ముఖ్యం. నా పేరు దోమ పరమేశ్వర్ ముదిరాజ్ అండి, మహబూబ్ నగర్ తెలంగాణ ముదిరాజ్ చైతన్య సేన వ్యవస్థాపక అధ్యక్షులం.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో బీసీ కులంలో అత్యధిక జనాభా కలిగిన జాతి ముదిరాజ్ జాతి. ఇలాంటి జనాభాలో 13.9% ఉన్న మా జాతికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యే గౌరవ మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు గెలవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టికెట్లు ఎలక్షన్ టైంలో టికెట్లు కేటాయించినప్పుడు కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కావచ్చు, వివిధ సందర్భాల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులను గత ప్రభుత్వాలన్నీ వాడుకోవడం ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వాలన్నీ కూడా ముదిరాజులను వాడుకున్నాయి. కానీ ముదిరాజులను ఆడుకున్నారు. కానీ ముదిరాజులకు రాజకీయాల్లో కానీ చట్టసభల్లో కానీ అవకాశాలు కల్పించలేదు. ఈరోజు వాకిటి శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో క్యాబినెట్లో చోటు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము ముదిరాజు సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని, అది సముచిత స్థానం కల్పించి మంచి శాఖలు కేటాయించి క్యాబినెట్లో చోటు ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. ఈరోజు అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే మంత్రి పదవి ఇస్తామని చెప్తున్నా. అటువంటి ధోరణిని నాంచడం ఎట్లా చూస్తారు మీరు? పార్లమెంటు ఎన్నికల తర్వాతనే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అంటే అప్పుడు కొన్ని రాజకీయ సమీకరణలు బట్టి కొన్ని అంశాలు ప్రస్తావనలో జరుగుతుంటాయి. అంటే పార్లమెంటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోనే డిసిషన్స్ ఉండవు కదా. ఇది జాతీయ పార్టీ కనుక జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి, ఢిల్లీలో నిర్ణయాలు ఉంటాయి కనుక అందరు నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. మన వాకిటి శ్రీహరి గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది, రాష్ట్రంలో ముఖ్యులు అందరూ కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. కొన్ని రాజకీయ సమీకరణాలతోన, కొంతమంది సీనియర్స్ జూనియర్స్ అనే కొన్ని అంశాలతోన కొంచెం వెనక్కి జరగడం జరిగింది, కొంచెం పోస్ట్పోన్ జరిగింది. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్లో అనే అంశం అనేది ఏంటంటే, రాజకీయ సమీకరణాలను బట్టి కొన్ని అంశాలు ప్రస్తావనలు జరుగుతుంటాయి గనక ఖచ్చితంగా వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వచ్చి రాష్ట్రంలో 14 సీట్లు, అదేవిధంగా మనకు మెదక్ సంబంధించినటువంటి నీలం మధు ముదిరాజును గెలిపిస్తే ఖచ్చితంగా మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి విషయం అయితే ఇప్పుడు అటువంటి విషయం ఏమన్నా అడ్డుగా వస్తుందని మీరు భావిస్తున్నారా? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చింది. గతంలో చాలామంది అమరవీరులు అయినరు తెలంగాణ ఉద్యమంలో. అవన్నీ చూడలేక సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు. అయితే ఇచ్చి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాన్ని కోల్పోయినరు. గతంలో కోల్పోయారు గనక ఇవన్నీ రాజకీయ కోణాల్లో జరుగుతుంటాయి, మాట్లాడుతుంటారు. అలాంటిది ఏం జరగదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలుస్తేనే ఇవ్వడము అనేది, ఎందుకంటే గతంలో నష్టపోయినరు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది తెలంగాణలో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మిండ్రు, విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రభుత్వం స్థాపించడానికి, ఒంటి చేత్తో అవకాశం ఇచ్చారు గనక కొన్ని ఇంకా పుంజుకోవడం కోసం, కొన్ని రాజకీయ అంశాల కోసం పుంజుకోవడం కోసం, ఇంకా ఓట్లను ఆకర్షణ చేసుకోవడం కోసం ఈ సభల్లో చెప్పడం జరుగుతుంది. అది కామనే, ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది ఎట్లా. కానీ చెప్పింది అన్ని పార్టీలు చెప్తాయి. కానీ గతంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఏం చేయలేకపోయారు ముదిరాజులకు. ఒక నామినేటెడ్ శాసనమండలిలో ఇచ్చారు, అది ఏం పెద్దగా జాతికి ఉపయోగపడలేదు దానివల్ల. అంటే ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమాలు వచ్చినాయి కానీ జాతికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం రాలేదు దాని ద్వారా. కనుక ఇప్పుడు ప్రభుత్వంలో ఏంటంటే వివిధ వేదికల్లో చెప్పడం జరిగింది. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్కు దీనికి లింక్ ఏం లేదు. ఒక ఆశ ఉంటుంది ప్రజలు, మా దిక్కు ఆకర్షణకు గురి కావాలని చెప్పి కొన్ని మాట్లాడుతుంటారు. కానీ ఆ రోజు మాట్లాడిన దానికే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా మాకు మా జాతిలో ఉన్న ఒక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, క్యాబినెట్లో చోటు దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినట్టువి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలు
బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకటే ఎమ్మెల్యే, అది కూడా ముదిరాజ్ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా బీసీ వర్గానికి చెందినటువంటి వారు ఆ పార్టీ అయితే విస్మరించింది. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క సమాజ వర్గానికి మంచి చోటు ఇచ్చి అదేవిధంగా వాకిటి శ్రీహరి ముదిరాజు గారికి ఖచ్చితంగా త్వరలోనే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పరిధిలోని మస్కపల్లి గ్రామంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో గోదావరి మధ్యలో సుమారుగా 100కు పైగా లారీలతో యథేచ్ఛగా అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. లారీలకు ఎగుమతి చేస్తూ దళారులు అక్రమంగా సంపాదిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరత్వం పొందిన కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నివాళులర్పించింది. ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం భక్త కళాక్షేత్రంలో ఆ పార్టీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దాని వెనుక ఉన్నటువంటి స్పష్టమైన లక్ష్యం మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏ భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాటం సాగిందో, 6,000 మంది అమరులయ్యారో, దొడ్డి కొమరయ్య స్ఫూర్తి వృధా కాదు అని 10 లక్షల ఎకరాల భూమి పంచుకున్నారో, 3,000 గ్రామ స్వరాజ్యాలు స్థాపించుకున్నారో, ఇవాళ ఆ స్ఫూర్తి మొత్తం వెనుకపట్టు పట్టింది. ఆ పోరాటాల ఫలితంగా ఎంతో మంది భూమి సాధించుకుని అనుభవిస్తున్న చోటు ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్, భూమి మాయమైపోతుంది. దున్నేవాడికి భూమి అన్న నినాదంతో రక్తం చిందించి త్యాగాలతో సాధించుకున్నటువంటి భూమిపై ప్రజలు హక్కు కోల్పోతున్నారు. ధరణి పోర్టల్ వచ్చాక ఇవాళ రాజకీయ నాయకుల స్వార్థంతో, రాజకీయ నాయకులు దుర్మార్గంగా తెగబడి ఆదివాసుల భూములని గుంజుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. షెడ్యూల్ ఏరియాల నుంచి భూమిని బయటకు తెస్తున్నారు. మహబూబ్నగర్లో చెంచుల మీద, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొండరెడ్లు, కోయలు, ఆదివాసీల మీద దాష్టీకాలు, దారుణాలు చేస్తున్నారు. ఇటు ఫారెస్ట్. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేస్తున్న ఓ బాలికను 3 ఏళ్లుగా వేధించారంటూ బాధితురాలు కుటుంబం కంప్లైంట్ చేసింది. కర్నూలు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు 2 టౌన్ పోలీసు సుధాకర్ను అరెస్ట్ చేశారు. నిందితుడికి 14 రోజుల డిమాండ్ విధించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఏరియా వైద్యురాలు డాక్టర్ భవ్యశ్రీ సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులతో పాటు జ్వరాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి కాచి వడబోసిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా రావిరాల మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే కొనసాగింది. మనోజ్ కుమార్ గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా, విజయనగరం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లాను అన్ని రంగాల్లో పురోగతి దిశగా నడిచేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. MBBS తర్వాత moved into services. So it's very happy to be here. So one of the most happening districts, one of the most productive districts of AP. Literally చెప్పాలంటే సో ఇక్కడ ఉండే ప్రొడక్టివిటీ లెవెల్స్ ఆఫ్ సాయిల్ కావచ్చు, ఫర్టైల్ సాయిల్ ఆఫ్ గోదావరి, సో ఇంతకంటే ఇంకా ఫర్టైల్ సాయిల్ ఎక్కడ ఉండదు ప్రాక్టికలీ స్పీకింగ్. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, మెనీ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ చాలా ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నిటిని కూడా డెఫినెట్గా విల్ ట్రై టు
push all the government schemes ఏవైతే ఉన్నాయో. We'll try to push everything. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. 3 రోజుల క్రితం 4 లేదా 5 అడుగుల మేర ప్రవహించిన గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయానికి 10 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వర్షపు నీరు రావడంతో తాలిపేరు వద్ద ఉన్న అన్ని గేట్లు వదిలి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం 10 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం సాయంత్రానికి మరో 2 అడుగులు పెరిగి 12 అడుగుల వరకు చేరవచ్చు అని సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ శక్తులకు అప్పగించరాదని వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణిలో జరుగుతున్న వేలంపాటను ఆపాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి అంటేనే తెలంగాణకు మణిహారం లాంటిదని, మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టడం తగదని వారు అన్నారు. ఆపాలని, అట్లానే వేలం పాటలు ఆపి సింగరేణిలో దొరుకుతున్న బొగ్గును సింగరేణికే అప్పచెప్పాలని ఏదైతే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినాయో ఆ పిలుపులో భాగంగా మామ్నార్లో సిపిఎం, సిపిఐ అట్లానే సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సింగరేణి అనేది ఈ యొక్క తెలంగాణకు మణిహారం లాంటిది. సింగరేణి నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వేల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 26,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే 23,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కాబట్టి అట్లాంటి ఆదాయ వనరులు ఉండే ఆ యొక్క బొగ్గు గనులను ఈరోజు కేంద్రం ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి, వేలం వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళకు లాభాలు చేకూర్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోకెళ్ళి కార్మిక సంఘాలు, వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు ప్రైవేటైజేషన్ వేగమంతాన్ని తగ్గించుకోవాలనేది అనేక పోటలు చేయడం వల్లనే మనం చూసాం. 3వ దఫాలో వాళ్ళు 400 సీట్లు అంటే వాళ్ళు కనీసం 300 సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎట్టబడ్డది మొత్తంగా ఎన్డీఏ ప్రభుత్వంగా. కానీ ఈరోజు మొత్తం ఏకబంతంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఈ బొగ్గు శాఖ మంత్రి అయ్యిండు. కానీ ఆ బొగ్గు శాఖకు సంబంధించిన మొత్తం కూడా ప్రైవేటైజేషన్కి వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకొని ఇక్కడనే ప్రైవేటైజేషన్ వేగవంతం చేయడం కోసం ఈ మధ్యకాలంలో హైదరాబాదులో వేదిక చేసుకొని తాను ప్రకటించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి తలమొక్కగా ఉన్న సింగరేణి ఏదైతే ఉందో ఆ సింగరేణి ద్వారా ఈరోజు రాష్ట్రంలో కరెంటు కావచ్చు, రైళ్లు కావచ్చు, లేదా అనేక ఫ్యాక్టరీలు కూడా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దాని ద్వారా అనేక మంది కార్మికులు తాడేపల్లిగూడెం మండల పడాల మార్కెట్ యార్డును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనిఖీ చేశారు. కార్యదర్శి ఎంవి ప్రభాకర్ను మార్కెట్ యార్డు నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో ఏడాదికి 2 కోట్లతో అనుసంధాన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, 5 ఏళ్లలో 10 కోట్లతో లింక్ రోడ్లు నిర్మిస్తామన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును మరిన్ని నిధులు కోరుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో జలాశయాల అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దీనివల్ల జలాశయాలన్నీ శిథిలావస్థకు వచ్చాయని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పెద్దేరు జలాశయంలో 10% వాటర్ లీకేజ్ అవడంతో రైతులకు సరైన సమయంలో నీరు అందడం లేదని, ఈ జలాశయంపై 19,000 ఎకరాలు వ్యవసాయం జరుగుతోందని, సీఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి నిధులను తీసుకువచ్చి ఈ ఖరీఫ్ సీజన్లోనే మరమ్మతులు చేయించి రైతులకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 2 పంటలకి సస్యశ్యామలంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన పాలగడ్డ, తర్వాత ఉరగడ్డ కొన్ని కాలువలు మెయింటైన్ చేయాల్సి ఉన్నాయి.
కాంట్రాక్ట్ పిలిపించాను, ఇప్పుడే పని స్టార్ట్ చేస్తామని చెప్పారు. కొంత ల్యాండ్ ఎక్వేషన్ ఉంది శంకరం దగ్గర, అది కూడా నాకు ఇచ్చారు. నేను రేపు ఆర్డీఓని కానీ కలెక్టర్ గారిని కానీ మాట్లాడి రైతులు ఒప్పించాను. శంకరంలో రైతులు మా పెద్దలు చెప్పాను, రైతులు ఒప్పించి అది కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకుని కాలువ తవ్వుకుంటే ఆ శంకరం మిగతా గ్రామాలన్నీ కూడా వాళ్ళకు కూడా నీరు ఇచ్చేవాళ్ళు అవుతాం. ఈ 3 అవగాహన చేసుకుందామని ఈ వెనక నుంచి స్టార్ట్ చేశాను. మరొక వారం మిగతా పెద్దేరు కానీ, కోనం కానీ, తాచేరు కానీ అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ ఎప్పుడు చూస్తాను. చూసి మొత్తం మీద ఈ సంవత్సరం ఈ నెల లోపునే ఇరిగేషన్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి 2 అగ్రికల్చర్ కూడా డిస్కస్ చేస్తాను. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్న బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. ల్యాండ్ కబ్జాలు చేసినోళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసె వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు 2 రోజులకొకటి బయటపెడతామని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ వ్యాధిపై బండ్లగూడ జాగీర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దోమలు సంతతి పెరగకుండా ఇంటి చుట్టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. వీకోట మండలం పాపేపల్లి జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా వచ్చిన 2 పట్టుకొని విచారించగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిసింది. తమిళనాడు రాష్ట్రం పెర్నంభట్ సమీపంలో దొంగలించిన 9 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి ఇలా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న యువకులు వాళ్ల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. పెందుర్తి పోలీసులు పినగాడి వద్ద 22 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 2 మహిళల నుండి సుమారు 49,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి గంజాయి నిర్మూలనకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన గంజాయి తరలింపుకి విశాఖపట్నం అనుకూలంగా ఉండటంతో ఇక్కడి నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. ఏజెన్సీ నుంచి విశాఖకు వచ్చే గంజాయిదారులని దిగ్బంధనం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దాదాపు 20 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, మాదక ద్రవ్యాలు పసికట్టే విధంగా అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో భాగంగా మొదటి రోజే సత్ఫలితాలు వచ్చాయని ఎస్పీ చెప్పారు. తిరుమల శ్రీవారిని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాకినాడ జిల్లా సిద్ధాపురంలోని శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జాగరణ నిర్వహించారు. జూలై 5 నుండి ఆగస్టు 10వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు సుమారు 37 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. వేద పండితులు అమ్మవారి కాంస్య విగ్రహాన్ని ఊరేగింపుగా రథంపై తీసుకువెళ్లి ధూపదీప నైవేద్యాలతో జాతరకి శ్రీకారం చుట్టారు. దేవాలయం లోపల బయట విద్యుత్ దీపాలంకరణ చేశారు.